ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 17వ రోజు. ఎన్నో రోజు చెప్పండి? దేవుడు ఈ 16 రోజులు ప్రతిరోజు క్రీస్తునందు మనకు దాచబడిన ఆశీర్వాదములను గూర్చి అనుదినము మనం వింటున్నాం. అదేవిధంగా నిన్నటి రాత్రి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగి ఉన్నది. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. మీరు అక్కడ చూడండి. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఆ ప్రియుడు అనగా ఇక్కడ ఎవరంట? మన ప్రభువైన యేసు. మీరు చదివేటప్పుడు ఆ పదము ఎవరిని గూర్చి రాయబడి ఉన్నది అది మీరు అర్థం చేసుకుని చదివితేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదువుదాం. ఆ ప్రియుని యందు అనే పదానికి బదులుగా ఆ యేసు క్రీస్తునందు, ఎవరి యందు? ఆ యేసు క్రీస్తునందు, ఆ యేసు క్రీస్తు రక్తము వలన మనకేం కలిగి ఉన్నదంట? విమోచనము. చెప్పండి, ఏంటంటే? విమోచనము. గట్టిగా చెప్పండి. ఏం కలిగి ఉంది మనకు? విమోచనము. విమోచనము అనే పదాన్ని గురించి నిన్న రాత్రి వివరించాను మీకు. మన వస్తువును ఎవరి దగ్గరైనా తాకట్టు పెట్టామనుకోండి డబ్బుల కొరకు, అది ఎవరి దగ్గర మనం తాకట్టు పెట్టామో ఆ వ్యక్తి ఆ వస్తువును తన సొంత వస్తువులాగా వినియోగించుకోవచ్చు. ఏదైనా సరే. ఒకవేళ నేను పొలము తాకట్టు పెడితే, ఎవరి దగ్గర నేను తాకట్టు పెట్టానో ఆ వ్యక్తి ఆ పొలమును తను వినియోగించుకోవచ్చు. ఎంతవరకు అంటే, నేను వడ్డీతో సహా డబ్బును చెల్లించి విడిపించుకున్నంత వరకు. బంగారం కూడా తాకట్టు పెడతారు. మద్రాసులో బంగారము, ఇత్తడి సామాన్లు, ఇత్తడి పాత్రలు ఉన్నాయి చూసారా, అవి కూడా తాకట్టు పెట్టించుకుంటారు. దానికనే షాపులు ఉంటాయి. చెన్నైలో ఎక్కడ చూసినా తాకట్టు పెట్టే కొట్లు విస్తారంగా ఉంటుంది. ఇత్తడి, వెండి, బంగారము ప్రతిదీ కూడా తాకట్టు పెట్టుకుంటారు. కానీ తాకట్టు పెట్టిన ఆ వ్యక్తి వడ్డీతో సహా, అస్సలుతో సహా చెల్లించి వాటిని ఏం చేయాలంటే విడిపించుకోవాలి. ఆ విడిపించుకోవటం, ఆ పదం ఉంది చూసారా, దానినే ఇక్కడ ఏమని రాశారంట? విమోచనం. ఆదామును బట్టి మనమందరము సాతాను చేతి క్రింద బానిసలుగా తాకట్టు పెట్టబడ్డాము. తినవద్దన్న పండును తిని మానవ జాతి మొత్తము సాతాను చేతికి అప్పగించాడు. ఆ రోజు నుండి మానవులందరూ కూడా సాతాను యొక్క ఏలుబడి క్రింద, సాతాను యొక్క రాజ్యము క్రింద మూలుగుతూ బానిసలుగా జీవిస్తున్నారు ప్రతి మనిషి. కాబట్టి దేవాతి దేవుడే మానవ స్వరూపము ధరించిన వాడుగా దిగి వచ్చాడు. బైబిల్ అదే చెప్తుంది. యేసు ఎవరు అనగా, గుర్తుపెట్టుకోండి, మానవ రూపములో వచ్చిన దేవాతి దేవుడు. అనుమానం ఉండకూడదు. ప్రపంచమే వచ్చి ఆయన దేవుడు కాదన్న అనుమానం మాత్రం మనకు ఉండకూడదు. మనం ఒక్కటే నమ్మాలి. యేసు ఎవరు అనగా మానవ రూపములో దిగి వచ్చిన దేవాతి దేవుడు. మనుషులను బానిసత్వము నుండి, మనుషులను అంధకార రాజ్యములో నుండి విడిపించటానికి, విమోచించటానికి ఈ లోకములో మానవుడుగా అవతరించిన దేవాతి దేవుడు, సృష్టికర్త యేసు ప్రభు.
ఈ రోజుల్లో చాలామంది యేసు దేవుడు కాదు వాదించే అంత్యక్రీస్తు ఆత్మలతో పనిచేసే గ్రూప్స్ పెరిగిపోయారు ఈ రోజుల్లో. ప్రమాదకరమైన రోజులు ఇది. కాబట్టి అంత్యక్రీస్తు ఆత్మ ఇప్పటికే పనిచేస్తుంది క్రీస్తుకు విరోధముగా. విశ్వాసములో బలహీనులైన వారిని చెర్రపట్టడానికి. అందువలన నేను చెప్తున్నాను, యేసు ఎవరు అనగా మానవ రూపములో వచ్చిన దేవాతి దేవుడు, మనిషిగా అవతరించిన దేవుడు. మనుషులను రక్షించటానికి మనిషిగా అవతరించాడు దేవుడు. ఆయన మానవ రూపములో ఉన్నాడని మనం మనిషిగా ఆయనను తీసుకోకూడదు. ఎందుకంటే మనలను విడిపించటానికి, మనలను రక్షించటానికి మానవ రూపములో వచ్చిన దేవాతి దేవుడు. ఆయన ఏం చేశాడంటే తన రక్తము అనే మూల్యము చెల్లించాడు. ఎందుకంటే ఈ సృష్టిలోని వెల చెల్లించలేనిది ఏదంటే నీ ప్రాణం. దేనికైనా మనం వెల కట్టవచ్చు, కానీ ఒక్కదానికి మాత్రం, అదేంటంటే చెప్పండి, మన యొక్క ప్రాణం. దేనినైనా నువ్వు డబ్బు పెట్టి కొనవచ్చు, కానీ నీ ప్రాణమును డబ్బు పెట్టి కొనలేవు. రీజన్ ఏంటంటే అది ఖరీదైనది, ఎవ్వరూ వెల చెల్లించలేరు. మానవులను విడిపించటానికి యేసు తన రక్తమును వెలగా చెల్లించాడు, తన రక్తమును మూల్యముగా చెల్లించాడు. బానిసత్వములో ఉన్న మనుషులను కొనటానికి యేసు తన రక్తమును ఖరీదుగా చెల్లించాడు. అర్థం చేసుకోండి, తన రక్తమిచ్చి మనుషులను కొన్నాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం అదే. యేసు తన రక్తమిచ్చి మానవ జాతిని కొన్నాడు. యేసు తన రక్తమిచ్చి మనుషులను కొన్నాడు. యేసు తన రక్తమిచ్చి మనుషులను విమోచించాడు. యేసు తన రక్తమిచ్చి మనుషులను బానిసత్వములో నుండి, అంధకార రాజ్యములో నుండి విడిపించాడు. ఆయన రక్తమిచ్చి మనమందరము యేసు రక్తము చేత కొనబడిన వారము. కాబట్టి మీ అందరికీ వాల్యూ ఉంది, మీ అందరికీ విలువ ఉంది. మీరు చూడండి, ఒక టీవీ 3 లక్షల ఖరీదు. ఆ టీవీని ఎవరైనా గెలికితే పెద్దలు ఏమంటారంటే, అరే బాబు, దాని ఖరీదు నీకు తెలుసా? అది 3 లక్షలు. ఇప్పుడు చెప్పండి, టీవీకి వాల్యూ ఇస్తున్నారా? వారు పెట్టుబడి పెట్టిన ఆ పెట్టుబడికి వాల్యూ ఇస్తున్నారా? ఆ టీవీకి వచ్చిన విలువ దేనిని బట్టి అంట? వారు పెట్టిన పెట్టుబడి. ఎందుకంటే 3 లక్షలు పెట్టుబడిగా చెల్లించి కొన్నాడు గనుక ఆ 3 లక్షలను బట్టి ఆ టీవీకి విలువ. మీరు ఎప్పుడైనా చూడు, ఎవరైనా గవర్నమెంట్ వారు ఉచితంగా ట్యాబ్ ఇచ్చినా, సెల్ ఫోన్ ఇచ్చినా, టీవీ ఇచ్చినా మనము దానిని పట్టించుకోము. ఎందుకు చెప్పండి? అది ఉచితంగా వచ్చింది కనుక దానికి మనం విలువ ఇవ్వము. అదే ఒక ట్యాబు లేక సెల్ ఫోన్, ఒక టీవీని డబ్బులు ఇచ్చి కొన్నామనుకోండి, దానికి విలువ ఇస్తాం. ఎందుకంటే మూల్యం చెల్లించాం, పెట్టుబడి పెట్టాం, పెట్టుబడికి విలువ ఉంది. అదేవిధంగా మనలను యేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నాడు. పెట్టుబడిగా రక్తమును కార్చాడు, మూల్యముగా రక్తమును కార్చాడు. ఆ రక్తమునకు ఎంత విలువ ఉందో చెప్పండి, మనకు ఈ లోకములో ఏముందంట? విలువ ఉంది. మీకు తెలుసా? రక్తమునకు విలువ, యేసయ్య రక్తమునకు విలువ. ఆయన ప్రాణము ఎంతో ఖరీదైనది, ఆయన ప్రాణము ఎంతో గొప్పదంట. అంత గొప్ప రక్తమిచ్చి కొన్నాడు మనలను. మనకు విలువ ఉంది. అందుకే దేవుడంట మనకు విలువ ఇస్తాడంట, మనలను ప్రేమిస్తాడంట. మనము దేవునికి విలువ ఇవ్వకపోవచ్చు, మనము దేవుణ్ణి ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడు మనకు విలువనిస్తాడు, దేవుడు మనలను ప్రేమిస్తాడు. కారణం ఏంటి తెలిసిన? మన అంతరంగ ఆత్మ దేవునిలో నుండి వచ్చినది. 2, యేసు రక్తమిచ్చి మనము కొనబడ్డాం.
మీరు నమ్మాల, మీరందరూ కొనబడ్డారు. ఎవరి చేత? మాట్లాడండి. ఎవరి చేత? ఏమిచ్చి మిమ్మలను కొన్నాడు? చెప్పండి. ఏమిచ్చి మిమ్మలను కొన్నాడు? మాట్లాడండి. ఏమిచ్చి మిమ్మలను కొన్నాడు? రక్తమిచ్చి మిమ్మలను కొన్నాడు. ప్రాణం పెట్టి మిమ్మలను కొన్నాడు. మీ ఖరీదు ఏంటి తెలిసిన? మీ వాల్యూ ఏంటి తెలిసిన? మీ విలువ ఏంటి తెలిసిన? యేసయ్య ప్రాణం, యేసయ్య రక్తం. ఆయన రక్తమే మనకు ఖరీదు, మనకు విలువ. నన్ను ఆయన కొన్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి. 10 రూపాయల వస్తువుని ₹1,00,00,000 పెట్టి ఎవడైనా కొంటాడా? 10 రూపాయల వస్తువుని ₹1,00,00,000 పెట్టి ఎవడైనా కొంటే మనం పిచ్చివాళ్ళంటాం. కానీ యేసు తన ప్రాణమిచ్చి, తన రక్తము చిందించి మనల్ని కొన్నాడంటే మనకి ఎంత విలువ ఉన్నదో ఒక్కసారి మీరు గ్రహించాలా. మీరు అనుకుంటారు, నేను ఎందుకు పుట్టాను, ఇదేం బ్రతుకు, సరైన భర్త దొరకలేదు, సరి అయిన కుటుంబము దొరకలేదు, పుట్టిన పిల్లలు సరిగా లేరు, ఇండ్లు గుడిసే, ఇంట్లో సరి అయిన వస్తువులు లేదు, ఇదేం బ్రతుకు, ఇదేమి జన్మం అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ మీకు తెలియంది ఏంటంటే, నిన్ను యేసు రక్తమిచ్చి కొన్నాడని బైబిల్ చెప్తుంది. నీకు నువ్వు విలువ ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు నీకేమిస్తున్నాడు? విలువ. అర్థం చేసుకో. ఇల్లు లేదని బాధపడవద్దు సుమా. ఇల్లు ఉన్న వాళ్ళ ఆత్మ ఇంకా రక్షించబడల, వారు చనిపోతే నరకానికి వెళ్తారు. కోటీశ్వరుల ఆత్మ ఇంకా రక్షించబడల, చనిపోతే నరకానికి వెళ్తారు. చనుబండలో ఉన్న కోటీశ్వరులు కూడా వినలేని వార్తలు ఈరోజు మీరు వింటున్నారు. వారితో పోల్చితే మీరు ధన్యులు. యేసుప్రభు అదే అన్నారు, మీరు ఎంత ధన్యులు, చదువులేని మీరు ధన్యులు. ఈ వార్తను వినటానికి ఎందరో రాజులు ఎదురు చూశారంట, కానీ వారికి లేని అవకాశము చదువు లేని మీకు దొరికిందని తన శిష్యులను చూసి చెప్పాడంట. నేను చెప్తున్నాను, మిమ్మలను మీరు చిన్న చూపు చూసుకోవద్దు. వెలి చూపుతో కాక విశ్వాసముతో నడవటం నేర్చుకో. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూడటము అలవాటు చేసుకో. ఎలా చూడటము? తొందరపాటుతో చూడాలా? నిదానించి చూడండి. ఎలా చూడాలంట మనం? చెప్పండి, ఎలా చూడాలా? అదృశ్యమైనది. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. యేసయ్య నన్ను రక్తమిచ్చి కొన్నాడు, నాకు భయమే లేదు. మీరు చూడు, సెల్ ఫోన్ భద్రంగా దాచుకుంటారు. ఎందుకు? నువ్వు కొన్నావు గనక. మీరు ఎప్పుడైనా చూడండి, వేరే వాళ్ళు మీకు సెల్ ఇస్తారు, 1 గంట సేపు భద్రంగా చూసుకోమని. మీరు భద్రంగా చూసుకోరు. ఎందుకంటే మీరు వెల చెల్లించాల దానికి. అది మీ ఫోన్ కాదు. మీరేం చేస్తారంటే పక్కన పెట్టి అట్టా తిరిగి వస్తారు. ఎందుకంటే అది మీది కాదు. అదే మీ ఫోన్ అయితే బాత్రూమ్కి వెళ్ళినా తీసుకెళ్తారు, స్నానానికి వెళ్ళినా తీసుకెళ్తారు, నిద్రపోతున్నా తల క్రింద పెడతారు. ఎందుకంటే వెల చెల్లించి కొన్నావు. దాని వాల్యూ ఏంటో నీకు తెలుసు, దానికి ఎంత పెట్టుబడి పెట్టావో నీకు తెలుసు. నీ వస్తువును నువ్వు పోగొట్టుకోవు, నీ సొమ్మును నువ్వు పోగొట్టుకోవు. ఎందుకంటే అది కొనటానికి నువ్వు ఎంతో కొంత డబ్బును మూల్యంగా చెల్లించావు. అదేవిధంగా యేసు నిన్ను కొన్నాడు, కొనటానికి తన ప్రాణమును ధారపోశాడు. నీ వస్తువును నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను చెప్తున్నాను. ఈ రాత్రి వినండి, మిమ్ములను కూడా ఆయనే కాపాడుకుంటాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆయన సొత్తు. ఇదే నాకు బైబిల్ నేర్పింది. ఇప్పుడు దేవుని వాక్యములోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథం, ఈ మాటను గుర్తుంచుకోండి. 7వ వాక్యములో ఏమని రాయబడి ఉంది? ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు ఏం కలిగి ఉన్నది? విమోచన. విమోచనము అనగా బానిసత్వములో ఉన్నదానిని విడిపించటానికి వెల, మూల్యము చెల్లించటం. యేసు ప్రభు కూడా మనలను విడిపించటానికి తన రక్తమును, తన ప్రాణమును మూల్యముగా చెల్లించి మనలను కొన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం
ఇవన్నీ రాసుకోండి, పెన్నుతో అండర్లైన్ చేయండి. ఇదేనండి నాకు ధైర్యాన్ని, బలమును, శక్తిని ఇచ్చే వాక్య భాగాలు. అందుకు నేను చెప్తున్నాను, వీటిని విడిచిపెట్టకండి, కంఠస్థం చేయండి. ఇదే మిమ్మల్ని కాపాడుతుంది, నేను చెప్తున్నాను. ఇప్పుడు చదువుదాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చదవండి. నీవు వధింపబడిన వాడవై. ఆ పెద్దలు అంటున్నారంట యేసును చూసి ఏమని? నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. ఆ పదానికి పైన 2 అనే అక్షరం ఉంది కదా, ఆ మాటకు అర్థం ఏంటంటే, నీవు రక్తమిచ్చి అనే పదానికి మూల భాషలో క్రింది భాగంలో చూడండి 2 అని ఉంటుందా? అక్కడ ఏమని రాయబడి ఉంది? 2 లేక రక్తముతో. అంటే నువ్వు చదివేటప్పుడు ఎలా చదవాలంటే నీ రక్తముతో అని చదువుదాం. ఇప్పుడు చదువుదామా? నీవు వధింపబడిన వాడవై నీ రక్తముతో ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడి వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. నీవు వధింపబడిన వాడవై. ఏంటంట? ఇప్పుడు హల్లెలూయా అంటే అంత శబ్దం వస్తుంది, అట్లా రావాలా? మీరు చదవండి గట్టిగా. నీవు వధింపబడిన వాడవై నీ రక్తముతో ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. యేసు ఏం చేశాడంట? దేవుని కొరకు మనుషులను ఏం చేశాడంట? కొన్నాడంట. మీరు ఎక్కడైనా విన్నారా? దేవుని కొరకు మనుషులను యేసు కొన్నాడంట. ఆయన ఎందుకు కొన్నాడు? దేనికి కొన్నాడు? ఎవరి కోసం కొన్నాడు? దేవుని కొరకు. ఎవరిని కొన్నాడు? ప్రతి వంశములోను, ప్రతి భాషలు మాటలాడు వారిలోను. ఎన్ని భాషలు భూమిలో ఉన్నాయో ఆ భాషలు మాటలాడు వారందరినీ, తర్వాత ప్రతి ప్రజలు, ప్రతి జనము దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడంట? రక్తం. చెప్పండి, ఏమిచ్చి కొన్నాడు? ఇప్పుడు నిన్ను నువ్వు ఇలా చెప్పుకో, యేసు నన్ను తన రక్తమిచ్చి కొన్నాడు దేవుని కొరకు. సింహాసనములో కూర్చొని ఉన్న ఆ దేవుని కొరకు ఆయన ప్రియ కుమారుడైన యేసు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి సిలువ మీద రక్తము కార్చాడు. ఆయన చిందించిన రక్తముతో మనుషులందరినీ కొన్నాడు. ఆ మనుషులలో నేనొక్కడిని, మీరు కూడా ఉన్నారు. నన్ను కొన్నాడు ఆ దేవుని కొరకు. ఆ దేవుని కొరకు నన్ను కొన్నాడు. అర్థం చేసుకోండి, దేవుని కొరకు నన్ను కొనటానికి ఆయన రక్తమును ధారపోశాడు. ఎలా పోశాడు తెలుసునా? తల నుంచి అరికాళ్ళు వరకు రక్తము కారని స్థలం అనేది ఒక్కటి లేదట. ఆయన బాడీలో ఉన్న ప్రతి రక్తపు చుక్కలు కార్చబడ్డది. అంటే నన్ను నిన్ను కొనటానికి తన శరీరములో ఉన్న రక్తం అంతటిని ధారపోశాడు. నా వాల్యూ ఎంత తెలిసినా, నా విలువ ఎంత తెలిసినా, యేసయ్య చిందించిన రక్తం నా ఖరీదది, నీ ఖరీదది. నన్ను రక్తమిచ్చి కొన్నాడు. నేను నమ్ముతున్నాను, నాకు అనుమానం లేదు. నేను చూడలేదు యేసు సిలువ మీద రక్తం కార్చటం. సిలువ మీద ఆయన చిందించిన రక్తమును నేను చూడలేదు. కానీ నేను నమ్ముతున్నాను, యేసు నా కొరకు రక్తం కార్చాడు, ఆ రక్తముతో నన్ను కొన్నాడు.
దేవుని కొరకు నన్ను కొన్నాడు. నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇందులో రాయబడిన మాటల మీద నాకేమీ లేదు, అనుమానము లేదు. ఊరంతా ప్రపంచమంతటా వచ్చి వాదించిన నేనొక్కటే చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను బైబిల్లో రాయబడిన ప్రతి మాటను. దానిని విశ్వాసం అంటారు. ప్రతిస్పందన చూపటం దేవుని మాటకు. విశ్వాసము అనగా మానవుని ఆత్మ దేవుని వాక్యమునకు చూపేది ఏంటంటే చెప్పండి, ప్రతిస్పందన. నేను ప్రతిస్పందన చూపుతున్నాను ఈ మాటలకు, నేను నమ్ముతున్నాను. మీరు అడగండి నన్ను, నువ్వు నమ్ముతున్నావంటే గుండె మీద చేతులు వేసుకొని చెప్తాను, నేను నమ్ముతున్నాను యేసు నన్ను కొన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి, యేసు తన రక్తం ఇచ్చి కొన్నాడని వాక్యం చెప్తుంది, మీరు నమ్ముతున్నారా? నా ప్రశ్నకు సమాధానం అందరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. యేసు రక్తం ఇచ్చి మిమ్మలను కొన్నాడు అని వాక్యం చెప్తుంది, మీరు నమ్ముతున్నారా? ఇక్కడ ఉన్న మీరు నమ్ముతున్నట్లయితే చేతుల పైకెత్తి గట్టిగా స్వరమెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! దేవుని వాక్యం ఏం చెప్తుందో దానిని నమ్మాలి. ఆయన రక్తమిచ్చి కొన్నాడు మనలను, రక్తమిచ్చి కొన్నాడు మనలను. నిన్ను నన్ను ప్రతి మనిషిని కొన్నాడు. యేసును వ్యతిరేకిస్తున్నా, యేసును దూషిస్తున్నా, యేసును అవమానపరుస్తున్నా, యేసును నమ్మని ప్రతి మానవుని ఆత్మ కొరకు యేసు రక్తం కార్చాడు. వారు నమ్మినా నమ్మకపోయినా వారిని కొన్నాడు ఆయన. వారిని కొన్నాడు, మనుషులను కొన్నాడు. బైబిల్ అంటుంది, మనుషులను కొని రక్తముతో మనుషులను కొని, దేవుని కొరకు రక్తముతో మనుషులను కొన్నాడు. ఇక్కడ నువ్వు గ్రహించవలసిన ఒక సత్యం ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యము 20వ వాక్యము. ఇక్కడ 20వ మాటను మీరు క్లియర్గా చదవండి. ఎక్కడి నుంచి అంటే, మీరు మీ సొత్తు కారు. అక్కడ నుంచి చదువుదాం. మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, కానీ మీరు ఎవరంట? విలువ పెట్టి కొనబడిన వారు. చెప్పండి, మనం ఎవరంట? చెప్పండి, గట్టిగా చెప్పండి. మనము ఎవరు? విలువ పెట్టి కొనబడిన వారము. ఏమిటి ఆ విలువ? యేసయ్య రక్తమే మనలను విలువ ఇచ్చి మూల్యముగా చెల్లించి కొన్నారు. యేసు రక్తముతో మనము కొనబడ్డాం. మీరు మీ సొత్తు కారు కనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో ప్రతి దినము ప్రతి క్షణమంట ఎవరిని మహిమపరచాలా? దేవుని మహిమపరచాలా. నన్ను చూడండి, యేసు తన రక్తమిచ్చి నన్ను కొన్నాడు. నన్ను కొన్నాడంటే నా 3 భాగములను కొన్నాడని అర్థం. నా ఆత్మను, నా జీవమును, నా శరీరమును ఆయన తన రక్తముతో ఏం చేశాడంట? కొన్నాడు. ఇక నా మీద అధికారం లేదు అని అర్థం. ఒక గేదెను పెంచుతున్నారు, పెద్దది చేస్తున్నారు, మంచిగా పాలిస్తుంది. ఆ గేదెను మీరు అమ్మి వేశారు. అంతకుముందు అది మీది. అమ్మిన తర్వాత కొన్నవాడికి సొంతమవుతుంది కదా. సో ఆ రోజు నుండి కొన్నవాడు ఆ గేదెను, ఆ గేదె యొక్క పాలంతటిని అనుభవిస్తాడు. కొన్నవాడికి అధికారము, కొన్నవాడికి అధికారము అంటే మన మీద అధికారము, మనకంటే మన మీద అధికారం ఎవరికి ఉందంట? యేసుకి. ఎందుకంటే రక్తమిచ్చి మనలను ఏం చేశాడు? కొన్నాడు. అర్థం చేసుకున్న వాళ్ళంట
పూర్తిగా యేసుకు తమ్మును తాము సమర్పించుకుంటారు. అయ్యా, నువ్వు నన్ను కొన్నావా? నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావా? నేను నీ సొత్తై ఉన్నానా? కాబట్టి ఇక్కడ నుండి నా ఇష్టానుసారముగా కాదు, నీ ఇష్టానుసారంగానే నేను బ్రతుకుతానని తమ్మును తాము పరిపూర్ణంగా తమ దేహమును, తమ ఆత్మను, తమ జీవమును ఆయనకేం చేస్తారంట? సమర్పించుకుంటారు. ఈరోజు క్రైస్తవుల్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే సమర్పించుకోరు. అదే ఎందుకు చర్చికి వస్తున్న వారిలో చెడు కనబడుతుంది, ఎందుకు చర్చికి వస్తున్న వారిలో మార్పు రావటం లేదు, ఎందుకు చర్చికి వస్తున్న వారిలో చెడు విస్తారంగా కనబడుతుందంటే దేవుని మాటలు తెలుసుకోకపోవటం ఒకటి, ఒకవేళ తెలుసుకున్న నమ్మకపోవటం రెండు, ఒకవేళ నమ్మిన పరిపూర్ణంగా ఈ మూడు భాగములను యేసయ్యకు ఏం చెయ్యకపోవటం? సమర్పణ చెయ్యకపోవటం. నీ దేహమును, నీ ప్రాణమును, నీ ఆత్మను యేసు ప్రభువునకు సమర్పించుకో. ఎందుకంటే కొన్నాడు నిన్ను. నీ మీద ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది. ఆయనకి ఇష్టలుగా మీరు జీవించండి, ఆయనకి ఇష్టమైనట్లుగా బ్రతకండి. నీ కొరకు రక్తము ఆయన కార్చాడు. ఆయన కార్చిన విధానమును గుర్తు చేసుకో. ఎంత బాధ కలిగిస్తుందో. నిన్ను సొంతము చేసుకోవటానికి, నిన్ను దేవుని కొరకు కొనటానికి తన దేహమును ముక్కలు ముక్కలుగా సమర్పించాడు. రక్తము కారని స్థలము లేదు. తల నుంచి అరికాళ్ళు వరకు, చివరి బొట్టు రక్తము వరకు కార్చాడు. ఎందుకంటే మనలను కొనటానికి, సాతాను బానిసత్వములో ఉన్న మనలను, సాతాను రాజ్యములో మూలుగుతున్న మనలను, పాపములో మునిగిపోతున్న మనలను విడిపించటానికి, విమోచన కలగ చేయటానికి ఆ యేసు ప్రభు తన రక్తమును మన కొరకు చిందించాడు. ఆ రక్తమిచ్చి మనలను కొన్నాడు. కాబట్టి బైబిల్ అంటుంది మనము మన సొత్తు కాదు. మీరు అడగవచ్చు నన్ను, ఎంతమందిని కొన్నారు? బైబిల్ అంటుంది మనుషులను కొన్నారు. అంటే భూమిలో ఉన్న మనుషుల యొక్క సంఖ్య ఎంతో నాకు తెలియదు. మానవులందరినీ యేసు ఏం చేశాడంట? రక్తమిచ్చి కొన్నాడు. ఈ సత్యం అనేకులకు తెలియదు. బ్రతికున్న వారికి కూడా తెలియదు. ఎందరో చనిపోయారు తెలుసుకోకుండా. ఇప్పుడు బ్రతికున్న వారు కూడా తెలియకుండానే బ్రతుకుతున్నారు. అట్టి వారికి మనం చెప్పాలి. ఈ రాత్రి మీరు వచ్చిన దాని వలన ఈ మాటను మీరు వింటున్నారు. ఈ రాత్రి మీరు వచ్చిన దాని వలన ఈ వార్తను మీరు విన్నారు. మరి రాని వారి సంగతి ఏంటి? మనుషులందరినీ రక్తమిచ్చి కొన్నాడు, వెల చెల్లించి. మనుషులందరినీ రక్తమిచ్చి కొన్నాడు. ఒకరిని ఇద్దరిని కాదు. బైబిల్ క్లియర్గా అంటుంది మనుషులను కొని. ఎవరిని కొని? ఆయా భాషలు మాట్లాడు వారిని, ఆయా వంశములో ఉన్న వారిని, ఆయా ప్రజలను, ఆయా జనములలోను మనుషులను తన రక్తముతో కొన్నాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. చెప్పండి, ఎవరి కొరకు? ఇప్పుడు దేవాలయానికి వెళ్తారు ప్రజలు. వెళ్తున్నప్పుడు పువ్వులు కొంటారు, కొబ్బరికాయలు కొంటారు. ఎవరి కోసం అది కొంటున్నారు? వారి నమ్మకం, వారు నమ్మే దేవుని కొరకు. యేసయ్య కూడా మనలను కొన్నాడు, మన తండ్రి అయిన దేవుని కొరకు. స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? మన దేవుని కొరకు ఆయన మనలను కొన్నాడు రక్తమిచ్చి. కొన్న ప్రజలు, ఈ కొన్న ప్రజలే సంఘముగా పిలువబడుతుంది. అపోస్తుల కార్యము 20 అధ్యాయం. అపోస్తుల కార్యము అధ్యాయము 20. అండర్లైన్ చేసుకోండి. అపోస్తులు రాసిన కార్యములు చూస్తే అధ్యాయం వచ్చి 28ని చదువుతాను నేను, మీరు చూడండి.
దేవుడు ఫస్ట్ పదం ఏంటంటే చెప్పండి. ఆ దేవుడు అనే పదం మీద మీ కంటికి ఏం కనబడుతుంది? దేవుడు అనే పదం మీద మీ కంటికి ఏం కనబడుతుందో చెప్పండి. ఏం కనబడుతుంది? కనబడుతుందా మీ అందరికీ? ఎంతమందికి కనబడుతుంది? దేవుడు అనే పదము మీద ఏ అంకె కనబడుతుందో చెప్పండి గట్టిగా. సరే, ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? ఒక పదం మీద ఒక అంకె కనబడుతుంటే దాని అర్థం ఏంటంటే ఆ పదానికి మూల భాషలో వేరే అర్థం ఉందని క్రింది భాగములో రాస్తారు. దీనిని మూల భాష అంటారు, ఇంగ్లీష్లో ఫుట్ నోట్స్ అంటారు. సో బైబిల్ చదువుతున్నప్పుడల్లా ఆ అంకె ఏంటో అనేది కూడా మీరు తెలుసుకుని చదివితే బాగుంటుంది. ఇప్పుడు చూడు, దేవుడు అనే పదం మీద 4 అని ఉంది కదా, దానికి మూల భాషలో క్రింద ఏమి ఇచ్చాడో చూడండి. క్రింద చూడు, 4 అనే పదం ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉంది? అనేక ప్రాచీన ఏంటన్నా అనేక ప్రాచీన ప్రతులలో ప్రభు అని సారాంశం. ఇక్కడ దేవుడని రాశారు. కొన్ని స్థలాలలో ఆ దేవుడనే పదానికి బదులుగా అక్కడ ఏమని రాశారంట? ప్రభు అని రాశారంట. మీరు చదువుతున్నప్పుడు ప్రభు అనే పదాన్ని కలిపి చదవండి. ప్రభు తన రక్తమిచ్చి సంపాదించిన తన సంఘము ఏంటంటే చెప్పండి. సో అర్థం చేసుకోండి, దేవుడు తన రక్తమిచ్చి దేనిని కొన్నాడంట? సంఘమును కొన్నాడు. అక్కడ ఏమని ఉంది? ఆయన తన రక్తమిచ్చి మనుషులను ఏం చేశాడు అంటే, అక్కడ చెప్పబడిన మనుషులే ఈ రోజుల్లో సంఘముగా పిలువబడుతుంది. సంఘము అనగా యేసు రక్తమిచ్చి కొనబడిన ప్రజలు. నేనేమంటున్నానంటే, యేసు ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని అని కొనలేదు. మనుషులను కొని అంటే దాని అర్థం ఏంటి? ఆది యందు మనుషులు సృజించబడిన ఆ దినము నుండి ప్రభు రాకడ దినము వరకు ఉండబోయే ఆఖరి మానవుడు ఎవరో తెలియదు, కానీ వీళ్ళందరినీ కూడా యేసు ప్రభు ఏమిచ్చి కొన్నాడు? రక్తమిచ్చి కొన్నాడు. కొనబడిన ఈ ప్రజలే సంఘం. సంఘము అనే పదాన్ని ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. చర్చి అంటే దేవుని యొక్క రక్తము చేత కొనబడిన వారు. మనము సంఘముగా పిలువబడుతున్నాం. ఆయన మనలను కొన్నాడు. ఒక్కరిని, ఇద్దరిని కాదు, గుంపుగా కొన్నాడు. మనమందరం ఆయన రక్తము చేత కొనబడ్డాం. మనమందరము ఆయన రక్తము చేత కొనబడి సంఘముగా పిలువబడుతున్నాం. ఇప్పుడు చూడు, ఆ సంఘమును కాయుటకు ఎవరంటే చెప్పండి? ఆ సంఘమును అంటే యేసు రక్తమిచ్చి కొనిన ఆ ప్రజలను కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి ఎలా ఉండాలంట? ఇక్కడ చూడు, ఇక్కడ సంఘమని చూసాం. తర్వాత వెనకాల చదివితే మంద అంటే గొర్రెల మంద, గొర్రెల గుంపు. యేసు రక్తమిచ్చి కొనబడిన ప్రజలు సంఘముగాను మందగాను పిలువబడుతున్నారంట. సంఘముగాను మంద అంటే ఒక గుంపు, గొర్రెల గుంపుగా పిలువబడుతుంది. ఈ గొర్రెల గుంపును కాయుటకు, మేపుటకు, అర్థమైందా? ఈ గొర్రెల గుంపును కాయుటకు, మేపుటకు. కాయటం అది ఒక పని, మేపటం అది ఒక పని. కాయటం అంటే దానికి అర్థం ఏంటి? గొర్రెల మందలోనికి తోడేళ్ళు, పులులు, సింహాలు అటువంటిది వచ్చి గొర్రెలలో నుండి ఒక గొర్రెను తీసుకొని పోకుండునట్లు అధ్యక్షుడు ఆ మందను భద్రంగా ఏం చేయాలంట? కాయాలి. మేపటం, అధ్యక్షుడు గొర్రెలను పచ్చగడ్డి ఉన్న స్థలానికి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి గొర్రెలకు కాదు, ముందు అధ్యక్షుడికి తెలియాలి పచ్చగడ్డి ఎక్కడ ఉంది. పచ్చగడ్డి ఎక్కడ ఉందో ఈ అధ్యక్షుడు వెళ్ళి కనిపెట్టాలి, వెతకాలి.
గొర్రెలకు కావలసిన మేత సమృద్ధి ఎక్కడ ఉందో కనిపెట్టి వెతికి ఆ మేత దగ్గరికి ఈ గొర్రెలను తీసుకెళ్ళాలి. ఇది అధ్యక్షుల యొక్క డ్యూటీ. ఒకటి కాయటం, రెండు మేపటం. ఈ అధ్యక్షులకు పైన ఒకరు ఉంటారంట, ఆయనే పరిశుద్ధాత్ముడు. క్లియర్గా చెప్తున్నాను. యేసు రక్తమిచ్చి మనుషులను కొన్నాడు. ఈ మనుషులు సంఘముగా పిలవబడుతున్నారు. ఈ మనుషులు గొర్రెల మందగా పిలవబడుతున్నారు. ఈ గొర్రెల మంద మీద పరిశుద్ధాత్మ దేవుడు సూపరింటెండెంట్గా ఉంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు కొందరిని అధ్యక్షులు అంటే లీడర్స్ని ఎన్నుకుంటున్నాడు, నాయకులను ఎన్నుకుంటున్నాడు. ఈ నాయకులు అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగాను పిలవబడుతున్నారు. వీరిని పరిశుద్ధాత్ముడే ఎంచుకొని వారి చేతికి ఈ మందను అప్పగిస్తున్నాడు. ఎందుకు? జాగ్రత్తగా, భద్రముగా కాయుటకును, పోషించుటకును. కాయుటకును, పోషించుటకును ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాయకులను ఏర్పరిచి వారి చేతికి యేసు రక్తమిచ్చి కొనిన ప్రజలను అప్పగిస్తున్నాడు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే మందను కాయటం, మందను పోషించటం. ఎందుకు అంటే పౌలు ఏమంటున్నాడు చూడు, వారిని ఎలా కాయాలంట చూడండి. ఏమంటున్నాడు చూడండి, పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. చూడండి, ఒకటి మందను గూర్చి తమ్మును తాము ఎలా ఉండాలంట. ఇప్పుడు చూడు, మీ గురించి నేను జాగ్రత్తగా ఉంటే సరిపోదు, నా గురించి, నా కుటుంబము గురించి కూడా నేను ఎలా ఉండాలా. ఎందుకు చెప్తున్నానంటే, మీరు గొర్రెలు, మీ మీదికి దాడికి రావటానికి తోడేళ్ళు, లేకపోతే పులులు, సింహాలు మీ మీదికి దాడి చేయటానికి సిద్ధంగా ఉంటాయి. అవి వస్తున్నప్పుడు మేము వాటి నుండి మిమ్మల్ని రక్షించటానికి, కాపాడటానికి మేము సిద్ధంగా ఉండాలి. మా చేతిలో ఏదో ఒక ఆయుధం ఉండాలి. కాబట్టి మేము జాగ్రత్తగా ఉండాలా, మిమ్మలను కూడా ఎలా కాపాడుకోవాలా, జాగ్రత్తగా అదే మా డ్యూటీ. నేను యథార్థంగా చెప్తున్నాను. నేను 100 చర్చిలకు వెళ్ళి ప్రసంగం చేయటానికంటే మిమ్మల్ని కాయటమే నాకు ఇష్టము. యథార్థంగా చెప్తున్నాను. ఊర్లు తిరగటము కంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ నన్ను స్పీకర్గా పిలిచి వాక్యం చెప్పించుకున్నా నాకు సంతోషం ఉండదు. నాకు అప్పగించబడిన మిమ్మలను కాయటం ముందు చూసారా, దేవుని ఎదుట చెప్తున్నాను, అదే నాకు ఇష్టం అండి. నేను చెప్తున్నాను ఎందుకంటే వాక్యం నాకు అర్థమైంది. మిమ్మలను కాయటం నా ధర్మం, మిమ్మలను కాయటం నా యొక్క బాధ్యత, మిమ్మలను కాయటం నా యొక్క పని. మిమ్మలను కాయటానికి పరిశుద్ధాత్ముడు నన్ను అధ్యక్షుడిగా ఎంచుకున్నాడు. మిమ్మలను కాయటం మాత్రమే కాదు, నన్ను నేను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మలను పోషించాలా, నన్ను నేను కూడా ఏం చేసుకోవాలా, పోషించుకోవాలి. ఎందుకంటే యేసయ్య రక్తమిచ్చి కొన్న ప్రజలు మీరు. యేసయ్య తన రక్తమిచ్చి మిమ్మలను కొన్ని మా చేతికి అప్పగించాడు. నేను యథార్థంగా చెప్తున్నాను, దేవుడు వింటున్నాడు. 1,00,000 మందికి వాక్యం చెప్పుట కంటే మీకు చెప్పితే నాకున్న తృప్తి వేరు. కోట్ల మంది ముందు ఒక స్పీకర్గా నిలబడుట కంటే యేసయ్య రక్తమిచ్చి కొన్న మీకు వాక్యం చెప్పటములో ఉన్న ఆనందమే వేరు. నేను అందుకే ఎంజాయ్ చేస్తాను ఇక్కడ నిలబడి. రీజన్ ఏంటి తెలిసిన, దేవుని వాక్యం నాకు అర్థమైంది. నేనేదో సాధారణమైన ప్రజలకు వాక్యం చెప్పట్లేదు, ఏదో గ్రామస్తులకు నేను వాక్యం చెప్పట్లేదు. యేసు రక్తమిచ్చి కొనిన మీకు వాక్యం చెప్పటం ముందు చూసారా, అది నేను గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా?
హల్లెలూయా. మీరు ఆయన సొత్తైన ప్రజలై ఉన్నారు. మీరు పరిశుద్ధ జనాంగముగా పిలువబడుతున్నారు. మీరు దేవుని ప్రజలుగాను, దేవుని సంఘముగాను, దేవుని మందగా పిలువబడుతున్నాడు. మీ పైన సుప్రిడెంట్గా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలాంటి వారిని మీ మీద అధ్యక్షులుగా ఉంచి మిమ్మలను పోషిస్తున్నాడు, మిమ్మలను కాపాడుతున్నాడు. ఎందుకు తెలుసునా? యేసు రక్తమిచ్చి మిమ్మలను కొన్నాడు. మీకు విలువ ఉంది, నేను చెప్తున్నాను. మీకు విలువ ఉంది, నేను చెప్తున్నాను. మీ విలువ బహుశా ఈ భూమిలో మీకు తెలియకపోవచ్చు. మీరు చనిపోయి ప్రభు దగ్గర నిలబడితే అప్పుడు అర్థమవుతుంది యేసు రక్తము వలన మీకు ఏ స్థాయి కలిగిందో, ఆయన చిందించిన రక్తము వలన మీకు వచ్చిన ఆ విలువ ఏంటో మీరు ఖచ్చితంగా ఒకరోజు తెలుసుకుంటారు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. యేసు రక్తమిచ్చి మిమ్ములను కొన్నాడు. యేసు రక్తమిచ్చి మిమ్ములను కొన్నాడు. తన రక్తము చేత మీకు విమోచనము కలిగి ఉంది. మీరు విడిపించబడ్డారు. మీరు బానిసలు కాదు. మీరు రక్షించబడ్డారు. మీరు పాపాత్ములు కాదు. మీరు దేవుని ప్రజలు. మీరు దేవుని సొత్తుగా పిలువబడుతున్నారు. మీ దేహముతో ఆ దేవునిని మహిమపరచండి. ఒకవేళ చెడు అలవాట్లు ఉంటే విడిచిపెట్టండి. చెడు కార్యాలు ఉంటే విడిచిపెట్టండి. హ్యాపీగా జీవించండి. దేవుని కొరకు బ్రతకండి. ఉన్నది ఒక జీవితం. ఈ ఒక్క జీవితాన్ని ఆ యేసు ప్రభు కొరకు జీవించటానికి మిమ్మను మీరు సమర్పణ చేసుకోండి. మీరు ఫలితమును కళ్ళారా చూస్తారు. రక్తమిచ్చి కొనబడిన సంఘము మీరు, రక్తమిచ్చి కొనబడిన ప్రజలు మీరు, రక్తమిచ్చి కొనబడిన దేవుని గొర్రె పిల్లలు మీరు. మీ మీద దేవుని కనుదృష్టి ఉంది. మిమ్మల్ని చూస్తున్నాడు. మీ ప్రార్థనలను వింటున్నాడు. మీకు సహాయము చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు మీ సొత్తు కారు. మీరు వెలపెట్టి కొనబడిన వారు. స్తోత్రం చెబుదామా? మీరు ఎవరంట చెప్పండి. మీరు వెల పెట్టి కొనబడిన వారు. ఎవరు వెలపెట్టి మిమ్మలను కొన్నారు? యేసు ప్రభు. ఏమిటి ఆ వెల? ఆయన రక్తము, ఆయన ప్రాణమే వెల. దానిని ఎవరు కూడా ఖరీదు చెల్లించలేరు. అంత విలువ ఆయన రక్తములో ఉంది, మీకు ఉందని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. లేచి నిలబడదాం. ఈ సమయం ప్రార్థన చేద్దాం. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఎవరో ఒక లేడీకి ఆ యూరిన్ లీకేజ్ జరుగుతుంది. దాని వలన మీరు బాధపడుతున్నారు. అది నిజం. దేవుడు ఆ లేడీకి స్వస్థత ఇవ్వాలని, అదేవిధంగా మొద్దు కుమారి మల్లికార్జున్ భార్య, ఆ బిడ్డ కూడా జ్వరముతో బాధపడుతుంది, ఆమెను కూడా ముట్టి స్వస్థపరచాలని. అదేవిధంగా సరోజిని, ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్న సరోజిని కూడా పాపం 2-3 రోజులు రాలేకపోతుంది జ్వరము వలన. ఆ బిడ్డను కూడా దేవుడు ముట్టి స్వస్థపరచాలని. మరి ఒకసారి చెప్పాను కదా, ఒక లేడీ మొలలు క్యాన్సర్ రాబోతుంది. కానీ చర్చికి వచ్చే లేడీ కాదు, గర్వహంకారముతో నిండి ఉన్న ఒక స్త్రీ. ఆమెకు ప్రార్థిస్తున్నప్పుడు ఆ మొలలు క్యాన్సర్గా ముదరబోతుంది. ఆ బిడ్డ త్వరగా దేవునిలో వస్తే, త్వరగా ప్రభువులోకి వస్తే ఖచ్చితంగా కనికరం గల దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరుస్తాడు. వీరందరి కొరకు స్వరమెత్తి ప్రార్థించుదాం. అందరి కొరకు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సంగమా, అర్థం చేసుకో. యేసు ఒక మాట చెప్పాడు, మీకు జ్ఞాపకం చేశాను. ఆయన ఏమన్నాడు? తండ్రి చేత ఆకర్షించబడిన వారందరూ నా యొద్దకు వత్తురు. సో మన చనుబండ గ్రామములో వేలాది మంది ప్రభు యొద్దకు రానివారు, ప్రభునందు విశ్వాసం లేనివారు.
ఒక గ్రామమే కాదు, మన చుట్టూ పరిసర గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ప్రభు నందు విశ్వాసము లేని వారు, ప్రభు యొద్దకు రాని వారు ఎందరో ఉన్నారు మన రాష్ట్రములు, మన దేశములు. సో వీరందరూ ప్రభు దగ్గరికి రావాలంటే తండ్రి వారిని ఏం చెయ్యాలా? ఆకర్షించాలా. పరిశుద్ధాత్ముడు వారిని ఏం చెయ్యాలా? ఆకర్షించాలా. ఇప్పుడు మనం చెయ్యబోయే ప్రార్థన ఏంటంటే, తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు యొద్దకు రాని వారిని, ప్రభునందు విశ్వాసము లేని వీరందరినీ మీరు ఆకర్షించండి. ఎందుకంటే ఆయన కుమారుడైన యేసు మనకు చెప్పిన మాట అదే. ఆ మాటను బట్టి తండ్రిని అడుగుదాం. మీరు ఆకర్షించకపోతే ప్రజలు ఎలా నీ కుమారుని యొద్దకు వస్తారు? కాబట్టి మీరే ఆకర్షణ శక్తిగా ఉండండి. మీరు ఆకర్షించండి. మా మందిరములో మీరు గొప్ప ఆకర్షణ శక్తిగా ఉండండి. ఈ చుట్టూ పరిసర గ్రామాలలో వేలాది మంది యేసును అంగీకరించకుండా, నమ్మకుండా చనిపోతున్నారు. వారందరూ తెలియకుండానే పాతాళ లోకములోనికి దిగిపోతున్నారు. వారి ప్రాణము, వారి ఆత్మరక్షణ పొందాలంటే మనలాంటి వారు ప్రార్థించాలి, సంఘము ప్రార్థన చేయాలి. కాబట్టి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. దేవుడే మనలను, ఈ చుట్టూ ప్రజలను ఆకర్షించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ఉజ్జీవముతో స్వరమెత్తి ప్రార్థన చేయండి. యేసు నామమున తండ్రి మీరు ఆకర్షించండి. పరిశుద్ధాత్మ తండ్రి మీరు ఆకర్షించండి. మీరు ఆకర్షిస్తే తప్ప ఎవరు కుమారుని యొద్దకు రాదు, ఎవరు యేసు యొద్దకు రారు. ఈ మందిరములో మీరు ఉండాలి, ఈ పరిసర ప్రాంతములో మీరు ఉండాలి, చుట్టూ గ్రామాలలో మీరు ఉండాలి. ప్రతి ఆత్మ యేసు మహిమార్థమై రక్షణ పొందాలి. స్వరమెత్తి ఉజ్జంగా ప్రార్థన చేయండి దేవుని బిడ్డలు. అధికారముతో ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. మీరే ఆకర్షణ, మీరే ఆకర్షణ. ప్రజలను ఆకర్షించండి. యేసు కొరకు నేను అడుగుతున్నాను, యేసు మహిమార్థమై అడుగుతున్నాను. ప్రజలను ఆకర్షించండి. పరిశుద్ధాత్మ దేవ, ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించండి. పాపాత్ములను క్రీస్తు వైపు ఆకర్షించండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధన అంతటిలో దేవుడు మనకు తోడు నీడగా ఉండి తన మాటల ద్వారా మనతో మాట్లాడినందుకు మన రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ ఆరాధనను ఆశీర్వదించినందుకు స్తోత్రం. యేసు రక్తమిచ్చి మమ్మలను కొన్నాడు నీ కొరకు. ఎందుకు కొన్నాడు? దేనికి కొన్నాడు? కొని మమ్మలను ఏం చేశాడో రేపు రాత్రి జరుగుతున్న ఆరాధన ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించినందుకు స్తోత్రం. విత్తిన మాటలు వారి హృదయంలో పని చెయ్యాలి. వారు భద్రముగా దానిని ధ్యానిస్తూ, ఇదిగో ప్రభువా మీరిచ్చిన విలువను వారు కాపాడుకోవటానికి సహాయం చేయండి. మీ కన్ను దృష్టి మా మీద ఉన్నది. మమ్మల్ని ఎంతో విలువతో చూస్తున్నారు. మీరంటే మాకు ఇష్టం తండ్రి, మీరంటే మాకు ఇష్టం. కాబట్టి నీ ప్రేమతో ఈ హృదయాన్ని నింపండి. నీ ఆకర్షణ శక్తితో మమ్మలను నింపండి. ఈ మందిరం అంతటా మీరు ఉండి ప్రజలను ఆకర్షించండి. చనుబండ ఈ పరిసర చుట్టూ గ్రామాలు ఎన్నో ఉన్నాయి. వారందరూ యేసు దగ్గరికి రావాలి అంటే మీరే మాకు ఆకర్షణ. మీరు పాపాత్మలను ఆకర్షించండి. పరిశుద్ధాత్మదేవ మీరు ఆకర్షిస్తే తప్ప ఈ సంఘము ఎదగదు, పాపాత్ములు క్రీస్తులోనికి రారు. కాబట్టి మీకే నేను బాధ్యతను అప్పగిస్తున్నాను. మీరు మమ్మల్ని నడిపించండి. ఇదిగో రానున్న దినములలో నూతనమైన ఆత్మలు వచ్చుటకు ప్రతి ఆటంకాలను యేసు నామమున పాని వెళ్ళగొడుతున్నాము తండ్రి.
ప్రతి చీకటిని యేసు నామమున వెళ్ళగొడుతున్నాం. ప్రజలు విడుదల పొంది వారికి మీరిచ్చిన స్వాతంత్ర్యం, స్వేచ్ఛను పొందుటకు నీ మందిరానికి వచ్చుదురుగాక. తిరిగి వెళ్తున్నప్పుడు మీరు తోడుకుండి. రేపు రాత్రి మీరు సిద్ధపరిచిన మాటల కొరకు నీ బిడ్డలు వేగిరపడి రావుటకు సహకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చెయ్యం, సిలువ రక్తమే చెయ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.